హిడ్మా ఎన్కౌంటర్కు సంబంధించి దేవుజీ కారణమా కాదా? అసలు హిడ్మా ఎట్లా దొరికిండు పోలీస్ వాళ్ళకి? ఎన్కౌంటర్లో మృతి చెందిండా, బూటకపు ఎన్కౌంటరా ఏంటి అనేటువంటి విషయం మీద వికల్ప్ పేరిట 2 పేజీల మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. దానికి సంబంధించి అందులో ఏ అంశాలు ఉన్నాయి, పోలీసులను ఉద్దేశించి వాళ్ళు ఏం రాసిర్రు, హిడ్మాను ఉద్దేశించి, దేవుజిని ఉద్దేశించి అలా ఉద్దేశం ఏంటి, తర్వాత ఈ హిడ్మా పోలీసులకి దొరకడానికి, ఎన్కౌంటర్లో మృతి చెందడానికి కారణమే ఒక కలప వ్యాపారి అనేటువంటి విషయాన్ని వాళ్ళు తమ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఒకసారి మనం చూద్దాం. ఇగో, చిత్రహింసలు పెట్టి చంపేశారు, నిరాయుధులుగా అరెస్టు చేసి హతమార్చారు. హిడ్మా శంకర్వి ముమ్మాటికి బూటకపు ఎన్కౌంటర్లే. కలప వ్యాపారి ద్రోహం వల్లనే చిక్కారు. మరో 50 మందిని అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో దేవుజీ, మల్లా రాజిరెడ్డి లేరు. మావోయిస్టు పార్టీ సంచలన లేఖ DKSZC వికల్ప పేరిట లేఖ విడుదల చేసింది. దీనికి సంబంధించి ఒకసారి ఆ లేఖను కూడా మీకు మేము చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. లేఖ ఇగో, ఇది అదే ఫస్ట్ పేజా సెకండ్ పేజా లేఖ, రైట్. ఇది 2వ పేజీ, మొదటి పేజీగో మీకు కనిపిస్తా ఉంది ఇక్కడ. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పత్రికా ప్రకటన 27/11/2025 నవంబర్ 27 తేదీన వాళ్ళు ఈ లేఖను విడుదల చేసిర్రు. నిన్న మీడియాకు, సోషల్ మీడియాలో వచ్చింది. కామ్రేడ్ చూద్దాం మనం. కామ్రేడ్ హిడ్మాల్ అని రాసిరు. కామ్రేడ్ హిడ్మాల్ మారేడుమిల్లి శంకర్ రంపచోడవరంల హత్యలపై న్యాయ విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజా ఉద్యమాన్ని నిర్మించండి. కామ్రేడ్ హిడ్మాల్ హత్యకు కామ్రేడ్ దేవుజీ కారణమంటూ మనీష్ కుంజం ఎవరు? ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే, సిపిఐ నాయకుడు. ఆయన సోనీ సోడీలు చేసిన తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సోనీ సోడీ ఎవరు మరి? హక్కుల కార్యకర్త, ఆదివాసీల కార్యకర్త. ఆమె పద్ధతిని కూడా మేము, ఆమె ఆరోపణలు కూడా ఖండిస్తున్నామంటూ వాళ్ళు లేఖ రాసిర్రు. మా కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ హిడ్మాను, ఆయనతో ఉన్న 5గురిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు నవంబర్ 15 నాడు అరెస్టు చేసి 3 రోజుల పాటు తీవ్రమైన చిత్రహింసలు పెట్టి నవంబర్ 18 నాడు హత్య చేశారు. కామ్రేడ్ హిడ్మాల్ అక్టోబర్ 27 నాడు విజయవాడకు చెందిన ఒక కలప వ్యాపారి ద్వారా చికిత్స కోసం వెళ్ళిండు. కొంత ఇబ్బందికరంగా, ఆరోగ్యం ఇబ్బందిగా ఉంటే చికిత్స కోసం ఒక కలప వ్యాపారిని మధ్యలో పెట్టుకొని హిడ్మా ట్రీట్మెంట్ కోసం పోయిండు. ఇక్కడ చూడొచ్చు మనం, వెళ్ళాడు. ఆ తర్వాత మరికొద్ది మంది వెళ్ళారు. నిరాయుధంగా ఉన్న కామ్రేడ్స్ హిడ్మాల్ను సహా 6గురిని పట్టుకొని హత్య చేసి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో వాళ్ళు చనిపోయారని పోలీసులు కట్టుకథను ప్రచారం చేశారు. నవంబర్ 19 నాడు అదే జిల్లాలోని రంపచోడవరం మండలంలో మరో 7గురు మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయారని పోలీసులు ప్రకటించారు. 2 ఎన్కౌంటర్లు, ఒకటి మారేడుమిల్లి ఎన్కౌంటర్లో హిడ్మా మృతి చెందితే రంపచోడవరంలో కామ్రేడ్ శంకర్ మృతి చెందిండు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. నవంబర్ 19 నాడు అదే జిల్లాలోని రంపచోడవరం మండలంలో మరో 7గురు మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయారని పోలీసులు ప్రకటించారు. నవంబర్ 19 నాటి ఘటనలో కూడా నిరాయుధులైన ఏఓబి SZC సభ్యుడు కామ్రేడ్ శంకర్ను మరో 6గురిని అరెస్టు చేసి బూటకపు ఎన్కౌంటర్లో హత్య చేశారు. నవంబర్ 18, 19 ఈ 2 వెంటనే జరిగినటువంటి రంపచోడవరం అట్లాగే మారేడుమిల్లి ఈ 2 ఎన్కౌంటర్లు కూడా బూటకపు ఎన్కౌంటర్లే. వారి ఆశయ సాధన కోసం తుది శ్వాస వరకు పోరాడతామని శపథం చేస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ప్రగాఢమైన సంతాపాన్ని, సంవేదనను తెలియజేస్తుంది అంటూ ఒక మొదటి పేరాగ్రాఫ్. నెక్స్ట్ 2వ పేరాగ్రాఫ్ మనం చూస్తే, ఈ 2 ఘటనల్లో కూడా వారిని బయటకు తీసుకెళ్లిన వ్యక్తులే పోలీసు ఇన్ఫార్మర్లని ఇప్పుడు అర్థమవుతుంది. ఎవరైతే బయటికి తీసుకుపోయిర్రో వాళ్ళే పోలీసులకు కోవట్టులుగా మారిరాట, వాళ్ళే ఇన్ఫార్మర్లుగా మారిర్రు. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఈ హిడ్మా ఆచూకీ పోలీసులకు తెలిసింది. సో నవంబర్ 9 నాడు మా బలగాల నుండి కోసాల్ అనే పార్టీ కమిటీ సభ్యుడు పారిపోయి తెలంగాణ పోలీసులకు సరెండర్ అయ్యిందట. మావోయిస్ట్ పార్టీలో కోసాల్ అనేటువంటి మావోయిస్టు ఆయన పారిపోయిండు, మావోయిస్టులకి వెళ్ళి పారిపోయి అనే ఇక్కడ తెలంగాణ పోలీసులకు సరెండర్ అయ్యిండు.
ఆయనకు కామ్రేడ్ హిడ్మా గురించి ప్రయాణ వివరాలు, అంటే హిడ్మా ఆరోగ్యం బాగలేక ఒక కలప వ్యాపారితోటి ట్రీట్మెంట్ కోసం పోతున్నాడు అనేటువంటి ఈ వివరాలన్నీ ఆ లొంగిపోయినటువంటి కామ్రేడ్ కోసాలకు తెలుసట. ఆయన బయట ఉంటున్న విషయం కూడా తెలుసు. కోసాలు పారిపోయిన వెంటనే కామ్రేడ్ హిడ్మాకు ఈ విషయాన్ని తెలియజేసి వెంటనే లోపలికి రమ్మని మా కామ్రేడ్స్ తెలియజేశారు. కోసాలు అయితే ఎవరైతే లొంగిపోయినరో ఆయనకు హిడ్మా సమాచారం అంత తెలుసు. ఈ హిడ్మా సమాచారాన్ని పోలీసులకు చెప్తాడేమో అని హిడ్మాను మీరు బయట ఉన్నారు కాబట్టి వెంటనే అడవిలోకి వచ్చేయాలని చెప్పేసి పార్టీ చెప్పిందట. ఇక్కడ ఈ సమాచారం అందుకున్న తర్వాత ఆయన తన టీంలోని లోపలికి రావడానికి సిద్ధమై ఉంటాడు. సమాచారం అందింది, ఇక ఇబ్బంది అవుతుందని చెప్పేసి తన టీము తోటి లోపలికి రావడానికి ప్రయత్నం చేసిండట. ఈ విషయాన్ని ఆయనకు తీసుకువెళ్లిన వ్యక్తులు పోలీసులకు తెలపడంతో పోలీసులు కామ్రేడ్ హిడ్మాను ఆయనతో ఉన్న మిగతా 5గురిని అరెస్టు చేసి హత్య చేసి ఎన్కౌంటర్ కథ అల్లిర్రు. అలాగే శంకర్ను కూడా తీసుకెళ్లిన వ్యక్తులు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఒకేసారి కామ్రేడ్ హిడ్మా టీమును శంకర్ టీమును అరెస్టు చేసి తీవ్రమైన చిత్రహింసలు పెట్టి ఆంధ్రప్రదేశ్ పోలీసులు హత్య చేశారు. ఈ 2 ఘటనలకు విజయవాడ, ఎన్టీఆర్, కోనసీమ, ఏలూరు, కాకినాడ జిల్లాల్లోని 50 మంది మావోయిస్టుల అరెస్టులకు వాళ్ళను తీసుకెళ్లిన విజయవాడకు చెందిన కలప వ్యాపారి, ఫర్నిచర్ వ్యాపారి, బిల్డర్, సివిల్ కాంట్రాక్టర్, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఐటీడీఏ పనులు చేసే కాంట్రాక్టర్, ఈ 3 కారణమట. వాళ్ళతో పాటు మా నుండి పారిపోయి మా కామ్రేడ్ సాక్షి గురించి పోలీసులకు సమాచారం ఇచ్చిన కోసాలు కూడా కారణమే. అంటే వీళ్ళంతా మావోయిస్ట్ పార్టీ హిట్ లిస్ట్లో ఉన్నట్టే. కోసాలు మా నుండి పారిపోయిన తర్వాత మా కామ్రేడ్స్ లోపలి రావడానికి సిద్ధమవుతుండడంతో పోలీసులు ఏకకాలంలో పట్టుకొని 13 మందిని హత్య చేసి 50 మందిని అరెస్ట్ చేసిరట. అరెస్ట్ అయిన వారిలో కామ్రేడ్ దేవుజీ కానీ సంగ్రామ్ అంటే మల్లా రాజిరెడ్డి, సంగ్రామ్ కానీ లేరు. వాళ్ళు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పోలీసులతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు. కామ్రేడ్ హిడ్మాల్ తదితర సమాచారం కామ్రేడ్ దేవుజీ పోలీసులకు ఇవ్వలేదు. అంటే ఇక్కడ దేవుజీని కూడా బదనాం చేసే ప్రయత్నం చేశారు. దేవుజీ అట్లాగే హిడ్మా వీళ్ళిద్దరు కూడా లొంగిపోయేందుకు వస్తే దేవుజీ పారిపోయిండు, పోలీసులకు అప్పచెప్పిండు. ఈ హిడ్మాకు సంబంధించినటువంటి సమాచారాన్ని పోలీసులకు అప్పచెప్పిండు అనేటువంటిది కొంతమంది ప్రచారం చేసిర్రు. సో ఆ ప్రచారం అంతా తప్పే. దేవుజీ హిడ్మాకు సంబంధించి ఎక్కడ కూడా అన్యాయం చేయలేదు, కరెక్ట్ మావోయిస్టు పార్టీ బాటలోనే నడుస్తుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఆ సమాచారాన్ని అంటే ఈ హిడ్మాకు సంబంధించినటువంటి సమాచారాన్ని పోలీసులకు దేవుజీ ఎక్కడ ఇవ్వలేదు, దేవుజీ పార్టీ క్రమశిక్షణలోనే ఉన్నాడు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. అంటే పోలీసులతో ఎట్లాంటి కుమ్మక్కు కాలేదని దాని అర్థం. ఈ వాస్తవాలని కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు స్పష్టంగా తెలుసు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పరస్పర సమన్వయంతోనే కామ్రేడ్ హిడ్మా, శంకర్ తదితర 13 మందిని హత్య చేసినాయి, 50 మందిని అరెస్టు చేశాయి. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ కాదు, ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల 2వ పేజీకి పోతున్నాం జాయింట్ ఆపరేషన్. దీని అంతటికి సూత్రధారి దేశ విదేశ కార్పొరేట్ల విశ్వసనీయ సేవకుడు, నరహంతకుడు, రక్త పిపాసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంటూ వాళ్ళు లేఖ రాసిర్రు. రైట్. వాస్తవాలు ఇలా ఉండగా కామ్రేడ్ హిడ్మాలు అమరుడయి ప్రజలంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పట్ల, పోలీసుల పట్ల తీవ్రమైన కోపంతో ఉన్న స్థితిలో ఈ హత్యలకు కారణమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను, పోలీసులను ప్రశ్నించకుండా, ఈ హత్యలపై న్యాయ విచారణ జరిపించి ద్రోహులను శిక్షించకుండా, డిమాండ్ చేయకుండా కామ్రేడ్ హిడ్మా హత్యకు కామ్రేడ్ దేవుజీ కారణమని మాజీ ఎమ్మెల్యే మనీష్ కుంజాం, ఆంధ్రప్రదేశ్ సోని సిసోడిలు ఆరోపించడం అంటే అది కుట్రపూరిత ప్రకటనే. కామ్రేడ్ హిడ్మా సహా 50 మందిని సరెండర్ చేయిస్తామని దేవుజీ వీరందరినీ ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లి హిడ్మాను చంపించాడు, 50 మందిని అరెస్ట్ చేయించాడు అని మనీష్ కుంజాం నవంబర్ 21 నాడు కుట్రపూరిత ప్రకటన చేసిండు. అది తప్పుడు ప్రకటన అని వాళ్ళ ఉద్దేశం. దేశాన్ని కార్పొరేట్ హిందూ దేశంగా మార్చడానికి మార్చి 31, 2026 నాటికి మావోయిస్టు పార్టీని విప్లవోద్యమాన్ని నిర్మూలించే గడువును నిర్ణయించుకొని బ్రాహ్మణీయ హిందుత్వ పాసిస్టు ఆర్ఎస్ఎస్, బీజేపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కగారు యుద్ధాన్ని సాగిస్తున్నాయి. ఇందులో భాగంగా మా పార్టీకి చెందిన కేంద్ర కమిటీ సభ్యులను, వివిధ రాష్ట్రాల రాష్ట్ర కమిటీ సభ్యులను నిర్మూలించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చుట్టివేత, నిర్మూలన దాడులు చేస్తున్నాయి, అరెస్టులు చేస్తున్నాయి. ఇందులో భాగంగా మా పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజు సహా అనేక మంది కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులను హత్య చేశాయి.
మిగిలిన కామ్రేడ్స్ గణపతి, దేవుజీ, మిసిర్ బిస్రా, సంగ్రామ్ తదితర కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులను నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలన్నీ దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా నిరంతరం చేస్తున్న ప్రకటనలు గుడ్డివారికి సైతం కనపడేలా, చెవిటి వారికి సైతం వినపడేలా, సాధారణ ప్రజలకు సైతం అర్థమయ్యేలా సాగుతుంటే మాజీ ఎమ్మెల్యే మనీష్ కుంజాం, సోని సిసోడిలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేయకుండా దేవుజిని టార్గెట్ చేయడం అంటే అది భారీ కుట్రలో భాగమే అని వాళ్ళ లేఖలో వాళ్ళు పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి దేశవ్యాప్తంగా ప్రజలు కగారు యుద్ధాన్ని ఆపాలని, బస్తర్లో జరుగుతున్న నరసంహారాన్ని ఆపాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులతో శాంతి చర్చలు చేయాలని ప్రచార ఆందోళనలు చేస్తుంటే 2024 మే 10 నాడు పీడియాలో తునికాకు కూలీలను పోలీసులు హత్య చేసిన ఘటన అనంతరం బస్తర్లో జరుగుతున్నవన్నీ నిజమైన ఎన్కౌంటర్ లేనని ఈ సంవత్సరం మే నెలలో బస్తర్ టాకీస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మనీష్ కుంజాం నిర్లజ్జగా అబద్ధాలాడి బస్తర్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయుధ బలగాల కగారు పేరుతో చేస్తున్న ఆదివాసుల నరసంహారాన్ని సమర్థించిండట. అని కమ్యూనిస్టే మళ్ళా సిపిఐ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే. ఇక్కడ సిపిఐ నాయకులేమో ఆపరేషన్ కగార్ను ఆపాలే, మావోయిస్టులకు మద్దతుగా మాట్లాడతారు. నారాయణ లాంటి వాళ్ళు, కూనంనేని సాంబశివరావు లాంటి వాళ్ళు. ఆయనేమో మనోజ్ సిసోడియా, ఛత్తీస్గఢ్ సిపిఐ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ఆయనేమో వ్యతిరేకంగా మాట్లాడుతుండు. 2024 మే తర్వాత ఇప్పటి వరకు బస్తర్లో ఎన్ని చోట్ల కేంద్ర రాష్ట్ర సాయుధ బలగాలు ఆదివాసీ గ్రామీణ ప్రజానికాన్ని హత్య చేశాయి. డిసెంబర్ 13 నాడు కలాజా, డోండ్రుదేవా పరిసరాల్లో జరిగిన చుట్టువేత దాడిలో కామ్రేడ్ కార్తీక్, రమిలతో పాటు 5 గ్రామస్తులను ఉద్దేశపూర్వకంగా హత్య చేశాయి. ఫిబ్రవరి నెలలో తోడ్కా గ్రామ పరిసరాల్ని చుట్టువేసి ఎన్సర్కిల్మెంట్ 7 గ్రామస్తుల్ని పార్టీ సభ్యుడు నీలకంఠను హత్య చేశాయి. మార్చి 31 నాడు ఇంద్రావతి ఏరియాలో బేల్ నార్ గ్రామంలో నిరాయుధంగా ఉన్న ఎస్జెడ్సీ సభ్యురాలు కామ్రేడ్ చైతన్యను పట్టుకొని హత్య చేశాయి. ఆ తర్వాత అదే ఏరియాలో కామ్రేడ్ సుధీర్తో పాటు 2 గ్రామీణ యువకులను పట్టుకొని హత్య చేశాయి. ఇలా ఎన్నో ఘటనలను గ్రామీణ ప్రజానాయకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుంజాం పథకం ప్రకారం వీటన్నిటిని నిజమైన ఎన్కౌంటర్లని ప్రకటించడం అంటే అది ఆదివాసుల నరసంహారాన్ని సమర్థించడమే. ఇప్పుడు కామ్రేడ్ హిడ్మా హత్యాకాండ వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేయకుండా ఈ హత్యాకాండపై న్యాయ విచారణ చేసి ద్రోహులను శిక్షించాలని డిమాండ్ చేయకుండా, ఆందోళన చేయకుండా దానికి కామ్రేడ్ దేవుజిని టార్గెట్ చేయడం అంటే అది భారీ కుట్రలో భాగమే. బస్తర్లో జరుగుతున్న అడవుల కార్పొరేటీకరణకు, బస్తర్లో మైనింగ్ చేస్తున్న దేశ విదేశీ కార్పొరేట్ కంపెనీలకు తను దళారిగా మారిన ఫలితమే ఇలాంటి ప్రకటనలు. ఇది కేవలం దేవుజిని టార్గెట్ చేయడమే కాదు, మొత్తం మావోయిస్టు పార్టీపై విప్లవోద్యమంపై దాడి చేయడంలో భాగమే. మావోయిస్టు పార్టీపై, పార్టీ నాయకత్వంపై, విప్లవోద్యమంపై దాడి చేసి విప్లవ శిబిరంలో గందరగోళాన్ని, అవిశ్వాసాన్ని సృష్టించే ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చేసే మానసిక యుద్ధంలో పథకం ప్రకారం పాలు పంచుకోవడంలో భాగమే ఈ ప్రకటన. అందుకే ఈ ప్రకటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కార్పొరేటీకరణకు, దేశ విదేశీ కార్పొరేట్లకు దళారులుగా మారిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో చేతులు కలిపి బస్తర్లో విప్లవోద్యమానికి వ్యతిరేకంగా మనీష్ కుంజాం చేయదలిసిన కుట్రను తిప్పికొట్టాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. కామ్రేడ్ హిడ్మాల్ అంతిమయాత్రకు హాజరైన సోని సోడి ఇది బూటకపు ఎన్కౌంటర్ అని, ఇది హత్య అని సరిగానే ఖండించినప్పటికీ దేవుజీ పోలీసులకు చిక్కి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి హిడ్మా గురించిన సమాచారాన్ని పోలీసులకు అందించాడని ఆమె ప్రకటన చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కామ్రేడ్ హిడ్మా హత్య గురించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రజా సంఘాల వారి ద్వారా వాస్తవాలు సేకరించకుండా ఇలాంటి ప్రకటనలు చేయడం తీవ్ర ఆక్షేపణీయం. ఒకవేళ తను ప్రజల పక్షాన, ఆదివాసుల పక్షాన నిలబడాలనుకుంటే ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలు తెలుసుకోకుండా తొందరపాటులో ప్రకటించాలని, ఈ ప్రకటనను వాపసు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది వికల్ప పేరిట వచ్చింది. ఇది మావోయిస్ట్ పార్టీ హిడ్మాకు సంబంధించి ఒక కలప వ్యాపారి ఎవరైతే ట్రీట్మెంట్కు సహకరిస్తానని తీసుకుపోయిండో ఆ కలప వ్యాపారి ఇచ్చిన సమాచారం మేరకే పోలీస్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. నిరాయుధుడిగా ఉన్నటువంటి హిడ్మాను లొంగిపోమ్మని ఎంతసేపు చెప్పినా లొంగిపోలేదు. పోలీసుల అదుపులో ఉండగానే, హిడ్మా పోలీసుల అదుపులో, బలగాల అదుపులో ఉండగానే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి హిడ్మా ఇంటికి వచ్చి హిడ్మా తల్లి పక్కన కూర్చొని మీ కొడుకును లొంగిపోమ్మని చెప్పినప్పుడు, ఆ అన్నం తిన్నప్పుడు, ఆ హిడ్మా తల్లి పక్కన కూర్చున్నప్పుడు హిడ్మా
పోలీసుల అదుపులోనే ఉన్నాడట. తల్లితోనైనా చెప్పిస్తేనే లొంగిపోతాడు అని చెప్పేసి ప్రయత్నం చేస్తే నేను చావనైనా చేస్తా కానీ లొంగిపోయే ప్రసక్తి లేదు అని చెప్తే అప్పుడు ఈ మారేడుమిల్లికి తీసుకొచ్చి అక్కడ ఎన్కౌంటర్ చేసిందనేటువంటిది కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఏదేమైనా హిడ్మా మృతికి పోలీసు వాళ్ళు పోయి డైరెక్ట్ ఏం పట్టుకోలే. కోవర్టులు ఇచ్చినటువంటి కలప వ్యాపారి ఇచ్చినటువంటి సమాచారం మేరకు పోలీసులు హిడ్మాను పట్టుకొని చిత్రహింసలు చేసి హత్య చేసినట్టు మావోయిస్టు పార్టీ ఆరోపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఇంకా అంటే ఈ ప్రకటన వచ్చిన తర్వాత హిడ్మా ఎట్లా చనిపోయింది అనేటువంటిది మనకు కనబడతా ఉంది. ఈ ప్రకటన రాకపోతే రకరకాలుగా ఊహించుకోరు. శ్రీలంకకు పారిపోవడానికి వస్తున్నాడు, లొంగిపోవడానికి వస్తున్నాడు, ఏదో దాడి చేయడానికి వస్తున్నాడు, ఇట్లా అనేక రకాల వ్యూహాలకు కారణమైంది. ఇప్పుడు ఈ లెటర్తో మనకు చాలా స్పష్టంగా విషయం అర్థమైంది.